తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విషయంలో కొంచెం జాప్యం చేసింది. అయితే ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థని, కొన్ని ఉచితాలని, సంక్షేమ పథకాలని ఇవి ఆర్థిక భారం పెడుతున్నాయని సహేతుకమైన విమర్శలతో వ్యతిరేకించి మళ్ళీ మేనిఫెస్టోలో వాటిని మార్పులతో కొనసాగిస్తామని చెప్పడంలో కొంత వైరుధ్యం కనిపించింది. దీన్ని తెలుగుదేశంలోనే కొంతమంది కొంచెం ఇబ్బందికి గురయ్యారు. దీన్ని మీరు ఎలా చూస్తారండి? అంటే ప్రజలు దీన్ని ఎంతవరకు నమ్మారని అనుకుంటున్నారు మీరు? నేను ఈ అంశంలోకి వెళ్ళబోయేటప్పుడు సూర్యప్రకాష్ రావు గారు, ఇప్పుడు రాధాకృష్ణ గారు కావచ్చు, చలపతిరావు గారు కొన్ని అంశాలు మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటూ ఉంటారండి. ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి పదే పదే తీసుకెళ్ళినప్పుడు కొన్నాళ్ళకి అది నిజమని నమ్ముతారని చెప్పి ఆ మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు అమరావతి విషయంలో మేము ఆ రోజు అవును. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని అడిగాం. లేదు లేదండి, నాకు ఎక్కడే ఈ ప్రాంతం ఇష్టం అని చెప్పారు. ఆ రోజు విభేదించుంటే ముఖ్యమంత్రి గారు మా డెసిషన్ వేరుగా ఉండేది. రెండో అంశం, అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా 33,000 ఎకరాల పైచిలకు మేము ల్యాండ్ తీసుకోవటం, ఆ రోజు రైతులకు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలి, సిఆర్డి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా చేశాం. ఇందాక అన్నట్టు ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి మరి మీరు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారండి? ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అవకతవకలు జరిగినాయి. అప్పుడు ఇదిగోనండి ఇక్కడ జరిగినాయి అని చెప్పి శిక్షలు వేపియాలి కదా. ఎక్కడా కూడా ఎక్కడో వెళ్ళినటువంటి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్ లో పెట్టారు. ఇవన్నీ డొలతనం అర్థమైపోయింది. మూడో అంశం అండి, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారి కింద ఛాంబర్ లో ఎప్పుడు వర్షం పడతా ఉండేది. మరి ఈ 5 ఏళ్ల కాలంలో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినాయి, మరి ఒక్క చుక్క కూడా ఎందుకు పడలేదండి? పైపెచ్చు నిజమే, అది ఆమోదయోగ్యం కాదు ఉండటానికి. లేదండి ఇక్కడ ఏం వస్తువులు లేవని చెప్పి పక్కలేచుగా ఈ 5 సంవత్సరాలు మేము కట్టినటువంటి సచివాలయం అసెంబ్లీలోనే, మేము కట్టినటువంటి ఏది పోలీసు హెడ్ క్వార్టర్స్ లోనే, మేము కట్టినటువంటి ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే, మేము కట్టినటువంటి ఏపీ ఐఐసిసి బిల్డింగ్స్ లోనే, మేము కట్టినటువంటి ఇంకా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి బ్లాకులు కూడా అక్కడ కట్టామండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వీటన్నిటి నుంచి పరిపాలించేసి ఏం కాదని అంటారేంటి? ముఖ్యమంత్రి గారికి పరిపాలించాలంటే ఆయన పులివెందులో కూర్చున్నా కానీ పరిపాలించవచ్చండి. 3 రాజధానులను తీసుకొస్తున్నారు కదా మాయ మాటలు చెప్పి. అంటే ముఖ్యమంత్రి గారికి తనకున్న కొన్ని అధికారాలని రాయలసీమ ప్రాంతంలో ప్రజాప్రతినిధికి కొన్ని పంచబడండి, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి కొన్ని పంచబడండి. బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. ఇవన్నీ ఏం చేత కాకుండా అమరావతి మీద మాట్లాడుతూ బ్రహ్మరావతి కమరావతి అని చెప్పి మాటలు మాట్లాడుతూ అక్కడ ప్రాంతంలో వైదుష్యాలు సృష్టించి ఆ ప్రాంతంలో కులాలు మతాల మీద విద్వేషాలు సృష్టించి అసలు ఈ ప్రాంతం అనుకూలం కాదు, శ్మశానం అంట, ఇవన్నీ కూడా తను అసెంబ్లీలో చెప్పాలండి. పైపెచ్చు వాళ్ళ మినిస్టర్లు అందరూ ఏమన్నారండి? ఆయన మినిస్టర్లు మరి ఆ రోజు పాదయాత్ర చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని చేసుకొని పరిపాలిస్తారన్నారు. ఆ రోజు అధికారం రాబోయేటప్పుడు చెప్పాలి కదా, నేను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పినందుకు ప్రజలు నమ్మారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వికృత కీడ అర్థమైపోయి దూరం పెట్టేస్తున్నారండి. ఇక చలపతిరావు గారు కొన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది, అసలు లబ్ధిదారులు ఏమి ఎవరికి చెప్పలేదండి. ఏమండి, సిటిజన్ చార్ట్ అని ఒక యాప్ ఉండిద్దండి. ఎవరైనా కానీ ఏ ఏ కులాల వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఎంత వచ్చినాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళు ఎంత లాభపడ్డారు, దాని ద్వారా ఎంతమంది ప్రయోజనం చేకూర్చారు, అదేవిధంగా రైతు రుణమాఫీలో 16,750 కోట్ల రూపాయలు ఎవరెవరు రైతుల ఖాతాలో పండియి, తర్వాత పంచాయతీలకు ఎంత నిధులు ఇచ్చారు, ఇవన్నీ సిటిజన్ చార్ట్ యాప్ లో ఉన్నాయి. మీకు తెలియకపోతే ఒక్కసారి ఇంకోసారి రివ్యూ వెళ్ళి చూసుకోండి అండి చలపతిరావు గారు. అంతేగాని గుడ్డగాసి నెత్తినేయకూడదు. మీలాంటి మేధావులు గుడ్డగాల్చి నెత్తినేయకూడదండి. ఏదో ఇక్కడేదో జరిగింది అక్కడేదో జరగలేదని చెబుతున్నారు, అది తప్పు. ఇక ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మా మేనిఫెస్టో గురించి గతంలో చెప్పారు. మా మేనిఫెస్టో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంది ఆల్రెడీ. గతం ఏమి ఇచ్చాము, ఇప్పుడేం కంపేర్ చేసామని. మేము మేనిఫెస్టోలోనే పెట్టకుండా మరి సిమెంట్ రోడ్లు వేసాం, ఎల్ఈడి బల్బులు ఇచ్చాం, చెరువులు మరమ్మతులు చేపించాం, మౌలిక వస్తువుల్లో భాగంగా అప్పుడున్నటువంటి పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు చేకూర్చాం. దీంతో పాటు మరి ఏపీ ఫైబర్ నెట్ ఇచ్చి స్కూళ్లలో మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొచ్చాం. అప్పుడు దీంతో పాటు మేము టీచర్స్ జాబ్స్ ఇచ్చాం, అప్పుడు డిఎస్సి నిర్వహించాం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. నేనేమంటానంటే, ప్రజలకు ఏదేదో చెప్పేసేసి తూతూ మంత్రంగా, నేను వాస్తవంగా ఇప్పుడు అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఈ 5 సంవత్సరాల్లో ఎంత రాష్ట్రానికి ఆదాయం చేకూర్చారు, ఈ 5 సంవత్సరాల్లో ఉపాధి పరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా చేశారు, ఇవన్నీ చెప్పమానండి. నేను అంటానండి, ఇసుక 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 విధానం చూశారు కదా, దానివల్ల కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం కూడా. అమరావతి నిర్ణయంలో తప్పుడు తీసుకోవడం వల్ల మరి గత ప్రభుత్వంలో రేట్లు ఉంది, ఈ ప్రభుత్వం ఎందుకు లేదండి? మరి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 2 ఫ్లైఓవర్లు తెచ్చాం, మిత్రుడు అంటున్నారు అవుటర్ రింగ్ రోడ్ అయ్యి చేశారని. సరే, ఆ రోజు మేము చేశాము, మీరు ఎందుకు కొనసాగించలేకపోయారు 5 ఏళ్లలో? అది మీ వైఫల్యం కాదా? ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమే. ఈ రోజు అందాకెందుకు మరి అమరావతిని లో ఉన్నటువంటి 8,000 ఎకరాలు మరి తాకట్టు పెట్టుకున్నమాట వాస్తవం కదా. ఖాళీ బస్ స్టాండ్లు, మార్కెట్లు విశాఖపట్నంలో ఈ 5 సంవత్సరాల నుండి
70,000 ఎకరాలు అన్యాక్రాంతమైనాయండి. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించారు. మా దగ్గర పక్కా రిపోర్ట్లు ఉన్నాయి. మేము ఇంకోటండి, ఏదైతే ఈ అవినీతి నిరోధక సంబంధించి మేము ప్రత్యేకమైన మినిస్ట్రీని పెడతాం రేపు. మేము అధికారంలో రావడంతోనే ఎవరెవరు ఎంత దొబ్బేశారు, 13,50,000 కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారు. నేనేమంటానంటే, కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు అరే ఇక్కడ జరిగినటువంటి పథకాల్లో కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి రిపోర్టుల్లో కావచ్చు, వాళ్ళకి కనీసం లెక్కలు కూడా చెప్పలేకపోయారు కదా. నేను మీరు చూడండి, ప్రతిసారి పార్లమెంట్ లో క్వశ్చన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు అధికారంలో రాబోయేటప్పుడు 30 లక్షల ఇల్లు కట్టిస్తా ఉన్నారు. తీరా ఎన్ని ఇల్లు కట్టించారని అంటే 150 ఇల్లు. గత ప్రభుత్వంలో 3,75,000 టిడ్కో ఇల్లు కట్టించారండి. మరి ఇంత ప్రేమ ఉండేవాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేదల మీద ఆ టిడ్కో ఇల్లు ఈ రోజు కూడా ఎందుకు పంచలేదండి? 3 రంగులు మాత్రం వేసుకున్నారు సార్. మీరు చూడండి, అనంతపురం దగ్గర నుంచి మరి అనకాపల్లి, దాంతో పాటు మీరు ఏదైతే శ్రీకాకుళం ఉందో, ఇక ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నాయి. ఇవన్నీ పంచకుండా ఏదో నేను నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నాకే పత్రిక లేదు. నీకు పత్రిక లేదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీకు ఛానల్ లేదా? ఎందుకు ఇవన్నీ అబద్ధాలు ఆడతామండి? నేనేమంటానంటే, ఒక్క మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని పెడరెక్కలు చేసి చంపేశారు కదండి. అరే రే, ఎంతో మంది సూర్యప్రకాష్ రావు గారు లాంటి వాళ్ళు కానీ, మన చలపతిరావు గారు లాంటి వాళ్ళు కానీ ఆలోచించాలి. దీంతో పాటు ఓం ప్రతాప్ అనే యువకుడండి, అరే మద్యం బాటిల్ రేటు పెరిగిందంటే మా ఇటలకు అతను చంపేశారండి. దీంతో పాటు నేనంట శిరోమణి కేసు ఏమైందండి? చిన్న పిల్లల మీద అకృత్యాలు జరిగినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు వచ్చి డీజీపీ గారితో రివ్యూ చేయలేకపోయారండి? నేను 100 లోపాలు ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, మౌలిక వస్తువులు కల్పిస్తానన్నారు. అరే ఇంకేముంది, మద్యపాన నిషేధం అన్నారు. ఇవన్నీ మాయ మాటలు చెప్పిన మాట వాస్తవం కదా. అధికారంలో రాగానే ఇవన్నీ మర్చిపోతే ఎలా అండి? 100 కారణాలు చెబుతా ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఓటు వేయకూడదు.